పూజ మాట్లాడుతూ ఉంటే ఈలోపు కారు ఆఫీస్ ముందు ఆగడంతో కారు దిగమని చెప్పి నయ కూడా దిగింది. ఇద్దరూ కలిసి మహి దగ్గరికి వెళ్ళారు. మహి అక్క అంటూ మహి దగ్గరికి వెళ్ళింది పూజ. పూజ పిలుపుకి తలెత్తి చూసి పూజ అంటూ లేచి పూజ దగ్గరికి వచ్చి హగ్ చేసుకుంది. నయని చూసి, ఏంటి మేడం ఇప్పుడు గుర్తొచ్చిందా ఈ ఫ్రెండ్? అబ్బా ఆపవే, పెళ్ళి దగ్గర పడుతుంది కదా, షాపింగ్ ఇంకా పనులు ఉంటాయి కదా, వాటితోనే సరిపోతుంది టైము. మరే అన్ని పనులు దగ్గరుండి మా అక్కే చేస్తుంది. ఏ అక్క అంతేగా పూజ అని కళ్ళు పెద్దవి చేసింది. సర్లే ఇంకా మాట్లాడాను. అక్క ఇదిగో పెళ్ళికి తప్పకుండా రావాలి అంటూ మహి చేతిలో కార్డు పెట్టింది పూజ. తప్పకుండా వస్తాను, నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి, ఇంకా నా చెల్లి పెళ్ళికి రాకుండా ఎలా ఉంటాను అంటూ నయ వైపు చూసింది. నయ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో నయతో మాట్లాడాలి కానీ పూజ ఉంది ఎలా అని ఆలోచిస్తుంటే, అక్క మీ ఆఫీస్ చూడొచ్చా అని అడిగింది. పూజని ఎలా పంపాలా అని ఆలోచిస్తున్న మహికి పూజని అలా అడగడంతో వెంటనే తప్పకుండా వెళ్ళు అని చెప్పి పూజని పంపింది. టేబుల్ పైన పేపర్ వెయిట్ని తిప్పుతున్న నయని పిలిచింది. నయ కార్డ్ని చూపిస్తూ, ఏంటి ఇది అసలు, ఏం జరుగుతుంది, కనిపించడం లేదా? పెళ్ళి పూజకి నాకు. నయ నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ఎలా చేసుకుంటావే, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఒకసారి అభితో మాట్లాడొచ్చుగా. ఏంటి అభితో మాట్లాడాలా? ఏం మాట్లాడాలి, ఇంకా ఏం మిగిలిందని మాట్లాడడానికి తనతో? ఏంటి అలా మాట్లాడతావు? మరి ఇంకెలా మాట్లాడమంటావు చెప్పు? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు కదా బావా, ఎందుకు అబద్ధం చెప్తావని అంటే దానికి తనేమన్నాడు తెలుసా? అసలు నేను నిన్ను ప్రేమించడం ఏంటి, నీ మీద నాకు ఎప్పుడు అలాంటి ఫీలింగ్ లేదంట, నాతో అలా ఉంటున్నాడు అంటే అది కేవలం అత్త వల్లే అని చెప్పాడు. తను చూపే కేరింగ్లో నాపై ప్రేమ కనిపించని ప్రతిసారి నేను అడగడం, తను ఇదే సమాధానం చెప్పడం విని విని విసిగిపోయాను మహి. నన్ను ప్రేమించడం లేదని చెప్పిన దానికంటే అత్త కోసం నాతో ఇలా ఉంటున్నాడు అన్నందుకే బాధగా ఉంది. అంత పెద్ద తప్పు నేను ఏం చేశానే? నేను తనే ప్రాణం అనుకొని ప్రేమించడమేనా నేను చేసిన తప్పు? ప్రేమ చూపిస్తూనే ప్రేమ లేదంటుంటే ఏం మాట్లాడాను ఇంకా చెప్పు? అభి నా మీద చూపిస్తుంది ప్రేమ కాదేమో, తను నాపై చూపించే జాలిని చూసి నేను ప్రేమ అని భ్రమపడుతున్నానేమో అనిపిస్తుందిరా. ఇప్పటి వరకు అన్నీ నాకు నచ్చినవే ఇచ్చిన దేవుడు కూడా నా ప్రేమను మాత్రం నాకు ఇవ్వకుండా చేస్తున్నాడు అంటే అభికి నేను కరెక్ట్ కాదేమో, అందుకే మమ్మల్ని దూరం చేస్తున్నాడు అనిపిస్తుంది. దేవుడు చేస్తున్నాడు సరే, మరి నువ్వు అభి లేకుండా ఉండగలవా? అందుకే మళ్ళీ ఒకసారి మాట్లాడొచ్చుగా. ఏమని? నీకు తప్ప ఇంకెవరిని నా మనసులో స్థానం ఇవ్వలేను, ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకుని నా జీవితాన్ని ఉద్ధరించమని అభి కాళ్ళ మీద పడి బతిమలాడమంటావా? ఇష్టం లేని చోట బలవంతంగా మనసులో చోటు ఇవ్వమని బతిమలాడుకోవడం కంటే కష్టమో నష్టమో తనకి దూరంగా ఉండడమే మంచిది మహి. నిజంగా నాపై ప్రేమ ఉంటే నా మాటల వెనక ఉన్న నా బాధని అర్థం చేసుకుంటాడు, అంతేగాని ఇలా నా నుండి దూరంగా ఉండాలనుకోడు. నా ప్రతి మాటలో చేసే పనిలో తప్పులు వెతకడు. అయినా నా ప్రేమకి విలువ లేని చోట ఉంటూ నన్ను నేను తక్కువ చేసుకోలేను. అది కాదు నయ అనేదో చెప్పాలనుకున్న మాహికి చెయ్యి అడ్డుపెట్టి, దీని గురించి మాట్లాడాలనుకుంటే ఇంకేం మాట్లాడకు మహి, నేను వినను. అత్త గురించి మాత్రమే నాతో ఇలా ఉంటున్నాను అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడే అభి మీద ప్రేమ చచ్చిపోయింది. కానీ తనని మర్చిపోవడానికి టైం కావాలంతే. ఇక ఈ పెళ్ళి అంటావా? మా వాళ్ళందరి కోసం మహి, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు కదా, అలా నాకు వరుణ్తో పెళ్ళి ఎప్పుడో నిర్ణయం అయ్యిందేమో, ఎవరికి తెలుసు? దేవుడు ఆల్రెడీ నిర్ణయించేశాడు, దాన్ని కాదనడానికి మనం ఎవరు చెప్పు? ఇక నా జీవితంలో ప్రేమ అనే చాప్టర్ క్లోజ్ అయిపోయింది. జరిగిపోయిన దాన్ని మార్చలేం కాబట్టి ఇప్పుడు జరిగేది చూస్తూ ఉండడం కంటే మిగిలింది ఒకటే. మహి ఇక ఏం మాట్లాడలేదు. సరే ఇక వెళ్తాను, నందుకి కార్డు ఇవ్వాలి అని లేచి పూజ కోసం వెళ్ళిన నయ్యకి పూజ రికార్డింగ్ స్టూడియో బయట చూస్తూ ఉంది. పూజని పిలిచి ఇద్దరు కలిసి నందు దగ్గరికి స్టార్ట్ అయ్యారు. దారి పొడవునా పూజ చెప్పే మాటలు వింటూ ఉంది నయ్య.
మాటల్లోనే నందు ఆఫీస్కి చేరుకున్నారు. ఆఫీస్ కావడంతో పెద్దగా మాట్లాడుకోలేకపోయారు. నందుకి కార్డ్ ఇచ్చి రవిని కూడా తీసుకురమ్మని చెప్పి ఇద్దరూ స్టార్ట్ అయ్యారు. అలసిపోయిందేమో సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న నాయకి తెలియకుండానే నిద్ర పట్టేసింది. కారు ఆగడంతో పూజ నయ భుజంపై చేయి వేసింది. తన చేయి స్పర్శకి కళ్ళు తెరిచిన నయ ఎదురుగా చూసి షాక్ అయింది. ఏంటి ఇక్కడికి వచ్చాం? ఇంటికి కదా పోనివ్వమన్నాను నేను అంటూ డ్రైవర్ని అడుగుతుంది. నేనే చెప్పాక ఇక్కడికి తీసుకెళ్ళమని. ఎందుకు? ఏం లేదు, బావ ఆఫీస్ చూద్దామని. నువ్వు కూడా ఇక్కడే కదా జాబ్ చేస్తున్నావు. ఇక్కడ నీ కొలీగ్స్ ఆఫీస్ కూడా వెడ్డింగ్ కార్డ్స్ ఇస్తావేమో నని. పద అక్క అంటూ నయ చేపట్టుకొని లాక్కెళ్ళింది. నయ వెళ్ళడంతోనే వర్క్ చేస్తున్న స్టాఫ్ మొత్తం నయని చూసి తన చుట్టూ చేరి తనని పలకరించారు. పక్కనే ఉన్న పూజను చూసి ఎవరు అని అడిగింది సునీత. పూజ, నా చెల్లి. ఓ తనేనా? మా అభి సార్కి కాబోయే వైఫ్. మా సార్కి కాబోయే వైఫ్ అంటే ఎలా ఉంటారో అనుకున్నాం, కానీ మేడం మీరు చాలా అందంగా ఉన్నారు. మీ ఇద్దరు పక్క పక్కన నిలబడితే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు అని ఎవరికి తోచినట్టు వాళ్ళు పూజను పొగిడేస్తుంటే పూజ మురిసిపోతుంది. ఇదంతా చూస్తున్న నాయకి కోపం నశాలానికి ఎక్కి ఇంకా పొగడ్తలాపి పని చూస్తే బాగుంటుంది అని అందరికీ చిన్న వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పి నువ్వు పద అంది పూజతో. ఎప్పుడు లేనిది నయ అలా ప్రవర్తించడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది అందరికీ. సునీతకి అయితే నయ కోపాన్ని చూడడం ఇదే మొదటిసారి. పూజను తీసుకుని అభి క్యాబిన్ దగ్గరికి వెళ్ళి దల్లా డోర్పై చెయ్యేసి అక్కడే ఆగిపోయింది. ఏంటక్క అక్కడే ఆగిపోయావు? పద అంటూ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది పూజ. నయ మాత్రం బయటే ఆగిపోయింది. బావా అంటూ వెళ్ళి అభి ముందు చైర్లో కూర్చుంది. సడన్గా పూజని చూసేసరికి అర్థం కాక పూజ నువ్వేంటి ఇక్కడ అన్నాడు. ఏం లేదు, ఊరికే ఆఫీస్ చూద్దామని వచ్చాను. ఇంకా అక్క ఫ్రెండ్స్కి కార్డు ఇవ్వాలంటేను అక్క నేను వచ్చాం. హో అవునా, మరి నయ ఏది? ఇదిగో బావా అంటూ పక్కకు చూసింది పూజ. నయ లేకపోవడంతో వెనక్కి చూసింది. డోర్ బయటే నిలబడి చేతులు నలుపుకుంటూ ఉన్న నయని చూసి పిలిచింది. అక్క అక్కడే ఆగిపోయావేంటి? లోపలికి రా. ఆ పిలుపుకు తలెత్తి పూజను చూసింది. అప్రయత్నంగానే నయ చూపు అభి మీద పడింది. నయ ఎంతసేపైనా రాకపోవడంతో పూజనే లేచి నయని లోపలికి లాక్కొచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది. మీ బాస్ పర్మిషన్ ఇస్తే కానీ లోపలికి వస్తావా ఏంటి? నేను మీ బాస్కి కాబోయే వైఫ్ని. నేను చెప్తే మీ బాస్ చెప్పినట్టే ఇకపై. ఏం బావా అంతే కదా అంటూ అభి వైపు చూసింది. పూజ మాటకి చిరెత్తుకొచ్చి అభి వైపు కోపంగా చూసింది. పూజ మాటకి నయ చూపుకి ఏం చెప్పాలో అర్థం కాక వచ్చిరాని నవ్వు నవ్వుతూ తల నిలువున అడ్డంగా ఊపాడు. ఏం తాగుతావు పూజ? కాఫీ, టీ అంటూ మాట మార్చాడు. ఈ టైంలో కాఫీ ఏంటి? జ్యూస్ అయితే ఓకే బావా. మరి అక్క నీకు? కడుపు మండిపోతుంది. నాకు కూడా జ్యూసే. ఫోన్ చేసి 2 జ్యూసులు పంపించమన్నాడు. పూజ అభి నవ్వుతూ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే నయకి అక్కడ ఉండాలనిపించలేదు. దానికంటే ముందు పరిచయం అయింది నేను. దానికంటే అత్తకి నేనే ఎక్కువ ఇష్టం. దానికన్నా కాస్త కూస్తో బాగుంటాను కూడా. అయినా దానికి నీ మీద ప్రేమ ఉందో లేదో కూడా తెలియదు. ఒకవేళ ఉన్నా నాకన్నా ఎక్కువగా ప్రేమించలేదు నిన్ను. అలాంటిది అది అనడం ఈ సచ్చినోడు దానికి గంగిరెద్దులా తలాడించడం నా కర్మ. కాకపోతే ఇలాంటివన్నీ నాకే కనిపించాలా అని మనసులో అనుకుంటూ తల పైకెత్తి హే రామ్ ఏంటి ఇది? ఇప్పుడే కదా అక్కడ దానికి ప్రేమ చచ్చిపోయింది, మనసు విరిగిపోయింది అని భారీ డైలాగ్స్ చెప్పొచ్చాను. అయినా నా మీద జాలి చూపించకుండా నన్ను పరీక్షిస్తున్నావా? ఇలాంటివన్నీ చూపించి అభి వైపు చూసి కోపంగా ఒక లుక్ ఇచ్చి ఇక పద వెళ్దాం ఇంటికి. అత్త వెయిట్ చేస్తుంటుంది మన కోసం. అప్పుడేనా? ఇంకాసేపు ఉందాం అక్క. అంతగా నీకు ఉండాలనిపిస్తే నువ్వు ఉండు, నేను వెళ్తాను అంటూ చైర్లో నుంచి లేచింది. ఆగాగు, నేను వచ్చేస్తానులే పద. బాయ్ బావా, ఈవినింగ్ త్వరగా వచ్చే, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఎందుకే, నువ్వే ఇక్కడ ఉండిపో. ఆయన గారికి కబుర్లు చెప్పుకుంటూ ఉంటే పళ్ళు ఇకిలించి తలాడిస్తూ ఉంటాడు అంటూ గొనుక్కుంది. ఏంటక్క ఏదో అంటున్నావు? ఏం లేదు, నువ్వు చెప్పావుగా, వచ్చేస్తాడులే త్వరగా. ఇక పద మనం పోదాం అంటూ విసురుగా ముఖం తిప్పుకొని వెళ్ళిపోయింది. అక్కకి ఏమైంది బావ అలా వెళ్ళిపోతుంది? ఏమో నాకేం తెలుసు అన్నట్టు పెదవి విరిచాడు. ఓకే బావ బాయ్ అని చెప్పి నయ కోసం వెళ్ళింది. బావ త్వరగా రా
అంటూ ఈ మహాతల్లి చెప్పడం, ఈ మహానుభావుడు గంగిరెద్దులా తలాడించడం. అదే గనుక నా చెల్లి కాకపోయి ఉంటే దాని తోలు తీసి చెప్పులు కుట్టేసేదాన్ని అంటూ పౌరుషంగా తనలో తానే మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే, ఏంటి మేడం తోలు చెప్పులు అంటున్నారు అంటూ ఎదురొచ్చాడు మూర్తి. నా చెప్పు తెగింది, కుట్టించడానికి వెళ్తున్నా అంటూ విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన పూజ, మూర్తి గారు మా అక్కని చూసారా అంది. ఇప్పుడే వెళ్ళారు మేడం. థ్యాంక్స్ మూర్తి గారు అని పూజ వెళ్ళిపోయింది. ఏమైంది మేడంకి? ఇది వరకు ఎప్పుడు నాతో ఇలా మాట్లాడలేదే అనుకుంటూ అభి క్యాబిన్కి వెళ్ళాడు. ఫైల్ అభి ముందు పెట్టి సైన్ చేస్తుంటే సార్ అని పిలిచాడు. ఏంటి మూర్తి? మేడం చాలా సీరియస్గా ఉన్నారు. ఏమైంది సార్? ఏ మేడం మూర్తి? ఇంకెవరు సార్? మన నయ మేడం. నేను పలకరిస్తే చాలా కోపంగా మాట్లాడి సీరియస్గా వెళ్ళిపోయారు. ఓ అవునా అన్నాడు కూల్గా. ఇదేంటి ఈయన ఇంత కూల్గా అవునా అంటున్నాడు అని మనసులో అనుకుంటాడు. సైన్ చేసిన ఫైల్ చేతికిచ్చి మరి లేకపోతే ఏం చేయమంటావు మూర్తి? సార్ అంటూ షాక్ అయ్యాడు. అనవసరమైన విషయాలు ఎక్కువ ఆలోచించి బుర్రపాడు చేసుకోకు, ఇక వెళ్ళు. మూర్తి ఫైల్ తీసుకుని వెళ్ళిపోయాడు. అభి చైర్లో నుంచి లేచి తన క్యాబిన్కి ఉన్న గ్లాస్ విండోలోంచి కిందికి చూశాడు. మూర్తితో మాట్లాడి సీరియస్గా వెళ్ళిన నయ్య సరాసరి కార్ దగ్గరికి వెళ్ళి దానికి ఆనుకొని చేతులు కట్టుకుని ఎంత చక్కగా నవ్వుతున్నాడో చూడు. అది అడిగేసరికి అదే నాతో అయితే ఎప్పుడు పాముల కసుబుసులాడుతూ ఉంటాడు. నాకు ఇప్పుడు వస్తున్న కోపానికి బండబూతులు తిట్టాలని ఉంది, కానీ నాకు రావే అంటూ అభి మీద కోపాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక ఉన్న నాయకి అప్పుడే నయని ఎత్తుక్కుంటూ వచ్చింది పూజ. ఏమమ్మా అయ్యాయా మీ బావతో కబుర్లు? ఇంకా ఉంటే చెప్పు, వెయిట్ చేస్తాను. పూజ నోరెళ్ళబెట్టి చూస్తుంది. ఏంటలా చూస్తావు? అయితే కారెక్కు అంటూ వెంటనే కారెక్కి కూర్చుంది. దీనికి ఏదో అయ్యింది ఈరోజు, ఎందుకైనా మంచిది ఇంటికి వెళ్ళిన వెంటనే అత్తకు చెప్పి అక్కకి దిష్టి తీయమని చెప్పాలి అనుకుంది మనసులో. పైనుంచి కిందకు చూస్తున్న ఆబికి నయ కారు కానుకొని కనిపించింది. విండోస్పై చేయేసి సారీరా అనుకుంటూ నయని చూశాడు. పూజని కారెక్కమని చెప్పి నయ కారు ఎక్కబోతూ అభి క్యాబిన్ వైపు చూసింది. నయ చూస్తుందని కొంచెం వెనక్కి జరిగాడు అభి. కారెక్కి డ్రైవర్కి ఇంటికి పోనివ్వమని చెప్పింది. అక్కకి ఏమైంది బావా? మేడం ఏంటి అంత సీరియస్గా ఉన్నారు సార్ అన్న మూర్తి. పూజ మాటలు చెవిలో మోగుతూ ఉన్నాయి అభికి. నువ్వు అలా ఉండడానికి కారణం నేనే కదా, కానీ ఆ విషయం వాళ్ళకి చెప్పలేను. ఒకప్పుడు బాస్గా నేను ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు బావగా నన్ను ప్రేమిస్తున్నా నీ ప్రేమను అంగీకరించకుండా నీ కన్నీళ్లకు కారణం నేనే అని తెలిసినా ఏం చేయలేకపోతున్నానురా. నేను తింటేనే కదా నువ్వు వెళ్తావు అని నేనంటే నువ్వు అన్నావు చూడు, నీ ఎదురుగా ఉండడానికి కూడా పనికిరానా అని. నువ్వు ఎదురుగా ఉంటే చూడలేక కాదురా, నువ్వు నా ఎదురుగా ఉంటే ఎక్కడ నీ మీద ప్రేమ దాచుకోలేక నీకు చెప్పేస్తానేమో అని. నువ్వు నా కళ్ళలోకి సూటిగా చూస్తే ఎందుకు ముఖం తిప్పుకుంటానో తెలుసా? నా కళ్ళలో నీ మీద ఉన్న ప్రేమ ఎక్కడ కనపడుతుందో అని. ఆ రోజు నందు నువ్వు కనిపించలేదని చెప్పిన మాటకే నా గుండె ఆగినంత పని అయింది. నేను చూసే వరకు నా గుండె కొట్టుకునే వేగం తగ్గలేదు. నేను చూస్తున్నంతసేపు చూడాలనిపిస్తుంది, నీ మాటలు వినాలనిపిస్తుంది. నువ్వు నా కోసం ఇష్టంగా వంట చేస్తే ఎంతైనా తినాలనిపిస్తుంది. నేను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలనిపిస్తుంది. కానీ నీ మీద నాకున్న ప్రేమ చెప్పాలనిపించిన ప్రతిసారి వరుణ్ కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. వాడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలిసి కూడా నీ మీద ప్రేమ కలగడానికి కారణం కూడా నేనే అయ్యుండి ఇప్పుడు నేనే వాడి ప్రేమను వాడికి దూరం చేయాలి అంటే నా మనసు దానికి అంగీకరించడం లేదు. అందుకే నేనే నీకు దూరం అవ్వాలి అనుకుంటున్నా. నేను నిన్ను ప్రేమించిన విషయం నాకు తప్ప ఎవరికి తెలీదు. అందుకే నీకు చెప్పకుండా నా ప్రేమని నాలోనే సమాధి చేసుకున్నాను. నిన్ను దూరం పెట్టి నేను బాధపడుతూ నేను ఏమైనా తప్పు చేస్తున్నానా అనిపిస్తుంది. ఒకవేళ నేను చేసింది తప్పని అనిపించిన వరుణ్ కోసం ఆలోచిస్తే తప్పు లేదు అనుకుంటూ తడిదేరిన కళ్ళను తుడుచుకున్నాడు. కారెక్కి ఇంటికి పోనివ్వమని చెప్పి నాన్నయ్య కారులో కూడా పూజతో ఏం మాట్లాడకుండా చాలా సీరియస్గా ఉంది. ఎందుకు అలా ఉన్నావు, ఏమైంది అని అడిగి ధైర్యం చేయలేకపోయింది పూజ. కారు ఇంటి ముందు ఆగడంతోనే సరాసరి లోపలికెళ్ళి
కార్డ్స్ సోఫాలోకి విసిరేసి గబగబా మెట్లెక్కి తన రూమ్కి వెళ్ళిపోయింది. మమతకి నయాల వెళ్ళడంతో ఏం జరిగిందోనని వెనకే వచ్చిన పూజని అడిగింది. రిలాక్స్ అవుతూ జరిగింది చెప్పింది పూజ. అత్త, అసలు అక్కకి ఏమైంది? ఎందుకు అలా ఉందో నాకైతే అర్థం కావడం లేదు. నేను అడిగితే అరుస్తుంది కానీ చెప్పదు. అది ఏదో నువ్వే అడిగి తెలుసుకో. సరేరా, నువ్వు పద భోజనం చేద్దు. పద అత్త, నాకైతే ఆకలి దంచేస్తుంది. ఏం కర్రీ వండావు అంటూ మమతతో కలిసి వెళ్ళింది. తన రూమ్కి వెళ్ళి డోర్ వేసుకు నయ్య అభి మీద కోపంతో తన ఫోన్లో ఉన్న తన పిక్స్ అన్నీ ఒక్కొక్కటిగా డిలీట్ చేస్తూ నేనంటే ఇష్టం లేదని చెప్పిన నీ చుట్టూ తిరుగుతున్నాను చూడు, నాకు బుద్ధి లేదు. అయినా ఆ బుద్ధి ఉంటే నిన్నెందుకు ప్రేమిస్తాను? ఇప్పటి వరకు ఎంతో నమ్మకం ఉంది నీకు కూడా నా మీద ప్రేమ ఉందని. కానీ వాళ్ళ అర్థమైంది అది ప్రేమ కాదని. ఇది తెలిసిన తర్వాత కూడా నా మనసులో నిన్ను ఉంచుకొని వరుణ్ణి పెళ్లి చేసుకుంటే తను మోసం చేసినట్టే. ఈ క్షణం నుండి నా మనసులో ఉన్న నిన్ను డిలీట్ చేసేస్తున్నా. ఇకపై నిన్ను గుర్తు చేసే ఏది నా దగ్గర ఉండడానికి ఇల్లేదు అని అభికి సంబంధించిన ప్రతి ఫోటోని డిలీట్ చేసింది. చివరగా తన చిన్నప్పటి ఫోటో డిలీట్ చేయబోతూ ఆగి, ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నావు? నా కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమ కనిపించడం లేదా నీకు? అవునులే, ద్వేషించే కళ్ళకి ప్రేమ ఎలా కనిపిస్తుంది? నా ప్రేమని నాకు కాకుండా చేస్తున్నావు. దానికి నిన్ను నిందించను, ఎందుకంటే నా తల రాసిందని సరిపెట్టుకుంటాను. కనీసం తన్ని మర్చిపోయే వరమైనా ఇవ్వు దేవుడా అంటూ దేవుణ్ణి వేడుకుంటూ వస్తున్న కన్నీటిని ఆపలేక కళ్ళు మూసుకుంది.